రఘురామ్ జానకి రాముల వారి కళ్యాణానికి అందరినీ పిలుస్తూ ఉంటారు. అయితే అప్పుడే అపూర్వ వాళ్ళు వస్తారు. అపూర్వ వాళ్ళతో పాటు గగన్ ఇంకా వాళ్ళ అమ్మ చెల్లి వస్తారు. అయితే అపూర్వ అది చూసి వీళ్ళని కూడా మీరు పిలిచారా, మమ్మల్ని అగౌరవిస్తున్నారా అని అంటుంది. అయితే గగన్ అంటాడు, అందుకే నేను రానన్నానమ్మా అని అంటాడు. అప్పుడు రఘురామ్ అంటారు, ఇది శ్రీరాముల వారి కళ్యాణం, ఎవరైనా రావచ్చు, పదండి అని తీసుకొని వెళ్తారు. అయితే కృష్ణ ప్రసాద్ శారదాని తీసుకొని వెళ్తాడు పక్కకి. అయితే ఒక చిన్న పిల్లడు రావడంతో అనుకోకుండా కృష్ణప్రసాద్ వాళ్ళ ఆవిడని తీసుకుంటానే వెళ్తాడు. అయితే కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు, భూమికి ఇంకా గగన్ కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, అయితే ఎలా చేద్దాం అని అడుగుతాడు. అయితే ఇది విని కృష్ణప్రసాద్ వాళ్ళ ఆవిడ షాక్ అవుతుంది. ఇంకోవైపు అపూర్వ రఘురామయ్యతో అంటుంది, అయితే రఘురామయ్య ఇష్టం లేకుండా తాళి కడితే నేను ఎవరిని క్షమించను, అలా జరగనివ్వను అని అంటూ ఉంటాడు. అయితే అపూర్వ అది వింటూ ఉంటుంది. అయితే భూమి గగన్ కి పసుపు రాసేసి పరిగెడుతూ ఉంటుంది. అయితే భూమి వెనకతల గగన్ కూడా పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు ఒక చోటుకి వచ్చేస్తే గగన్ భూమికి పసుపు రాస్తాడు. అయితే అక్కడ కళ్యాణం జరుగుతున్న పంతులు దండ విసిరితే ఆ దండ భూమి గగన్ మీద పడుతుంది. అయితే ఇది చూసి అపూర్వ ఇంకా రఘురామయ్య షాక్ అవుతారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.